విశాఖలోని ముడిసెరలో సమీపన డేటా సెంటర్ కు భూమి కేటాయించడం పట్ల ఈ రోజు సిపిఎం పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే చూసుకుంటే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా గత కొంతకాలంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఈ ప్రాంతంలోనే దాదాపు 160 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. నిజానికి చూసుకుంటే ఇది ఒక వివాదాస్పదమైన వ్యవహారం. నిజానికి సింహాచలం భూమికి సంబంధించిన ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టులో వ్యవహారం కొనసాగుతుంది. అయితే అది కొంతవరకు అడ్డంకులు అవుతాయని ఈరోజు చూసుకుంటే డేటా సెంటర్ కు నేరుగా కాకుండా ఏపీఐఐసికి ముందుగా భూమి బదలాయించారు. ఆ తర్వాత ఆ భూమిని ఏదో లీజు పద్ధతిపై ఇచ్చే క్రమంలో ఈ రోజు ఆ భూమిని కేటాయించిన పరిస్థితి. ఈ దశలో పర్యావరణానికి నష్టం కలిగించే అంశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ముడిసెర్లో రిజర్వాయర్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నీరు ఈ ప్రాంతానికి రావడం, ముఖ్యంగా చూసుకుంటే సింహాచలం కొండపై ఏదైతే నీరు ఆ కొండలపై పడ్డ నీరు, అలాగే ఎదురుగా ఉన్న కంబాల కొండలో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ వైపు నుంచి వచ్చే నీరు కూడా ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడ ముడిసెర్లో అంటే విశాఖ నగరానికి మొత్తం 7 రిజర్వాయర్ల నుంచి తాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. అందులో కీలకంగా ముడిసెర్లో రిజర్వాయర్ ఉంటుంది. అయితే ఈ దశలో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేసినట్లయితే రిజర్వాయర్ కు వచ్చే నీటి ఏదైతే సరఫరా ఉంటుందో ఆ ప్రాంతం అంతా మూసిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పర్యావరణం పరంగా కూడా కొంత నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే దాదాపు 100 మీటర్ల ఎగువన చూసుకుంటే కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. దాదాపు చూసుకుంటే 500 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఉన్న పరిస్థితి. ఈ రోజు విశాఖ నగరంలో వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండడం, తుల్య ఉష్ణోగ్రత ఉండడానికి కారణం ఈ రిజర్వ్ ఫారెస్ట్. ఇట్లాంటి పరిస్థితిలో ఈ డేటా సెంటర్ వచ్చినట్లయితే నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా ఈ ప్రాంతంలో పర్యావరణానికి నష్టం జరిగే అంశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని ఇప్పుడు ప్రజా సంఘాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే డేటా సెంటర్ కు భూముల కేటాయింపు వ్యవహారం కూడా వివాదాస్పదంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే చూసుకుంటే పంచగ్రామాల భూమిని ఎవరైతే దాదాపుగా దశాబ్దాల కాలంగా ఉంటున్నప్పటికీ వారికి అలాంటి యాజమాన్య హక్కు కూడా ఈ రోజు కూడా కల్పించిన పరిస్థితి. పంచగ్రామాల సమస్య ఇది కోర్టు వ్యవహారంగా చెప్పుకుంటూ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వారంతా కూడా చెప్పుకుని వచ్చే పరిస్థితి. అయితే సామాన్య ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అడ్డంకులు ఉన్న దశలో ఏ మాదిరిగా 160 ఎకరాలను డేటా సెంటర్ కేటాయించారని కూడా ఈరోజు సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారంపై కోర్టును కూడా ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు కమ్యూనిస్టులు చెప్తున్న పరిస్థితి. ఈ దశలో డేటా సెంటర్ పరిశీలనకు వెళ్లిన సిపిఎం పార్టీ నాయకుల్ని కొంతవరకు అడ్డగించే ప్రయత్నాలు జరగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా ఆయా ప్రాంతాలకి సిపిఎం పార్టీ నాయకులు వెళ్లి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే తర్లువాడ ప్రాంతంలో ఇప్పటికే డేటా సెంటర్ కి సంబంధించిన పనులు ప్రారంభమై అదే దశలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసినట్లయితే విశాఖ నగరానికి సంబంధించిన పర్యావరణం పూర్తిగా నష్టం జరుగుతుంది. నగరానికి నీరు అందించే ముడిసెర్లో రిజర్వాయర్ లో నీటి సామర్థ్యం పడిపోవడం కాకుండా దానికి నీరు సరఫరా జరిగే ప్రాంతాలు కూడా మూతపడే అవకాశం ఉన్నట్టు ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, హనుమంతవాక జంక్షన్ నుంచి.